ఏపీలోని పలు జిల్లాల్లో అతిసార వ్యాధి విజృంభించింది. ఎన్టీఆర్, కర్నూలు, కాకినాడ జిల్లాలో అతిసారతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఒకరు మృతి చెందగా, కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మానపల్లిలో మరొకరు, నంద్యాల జిల్లా జూపాలు బంగ్లా మరియు జాబోల్లో ఒకరు మరణించడం కలకలం రేపుతోంది. ప్రధానంగా నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం జాబోలు గ్రామంలో అతిసార మరింత ముదిరింది. బాధితుల సంఖ్య 30కి చేరగా వాంతులు, విరోచనాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అటు అప్రమత్తమైన నంద్యాల జిల్లా వైద్యాధికారులు గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో అతిసార వ్యాధి 8 గ్రామాలకు పాకింది. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 24 మంది చికిత్స పొందుతుండగా 4 పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడకు తరలించారు. అప్రమత్తమైన ఎన్టీఆర్ జిల్లా అధికారులు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 16 మంది వైద్యులు 24 గంటల పాటు సేవలందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, డయేరియా కేసెస్ రోజుకు పెరిగిపోతున్నాయి ఆ ప్రాంతంలో. అయితే ఇప్పుడు వైద్యాధికారులు 24 గంటలు పనిచేస్తున్నారంటే అక్కడ స్టాఫ్ తక్కువగా ఉందా? వైద్యాధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పటికే రాష్ట్రంలో ప్రబలిపోతున్న డయేరియా కేసుల మీద కొత్తగా మంత్రులుగా ఎన్నికైన వారంతా కూడా దృష్టి సారించారని చెప్పాలి. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ముఖ్యంగా జగ్గయ్యపేటలోనూ అదేవిధంగా నంద్యాలలోనూ ఇప్పటికే అతిసార కేసులు పెద్ద ఎత్తున రావడం, ఆసుపత్రులన్నీ కూడా బాధితులతో నిండిపోవడంతో అక్కడ అందుతున్న వైద్య సేవల మీద ఇప్పటికే స్థానిక అధికారులను అడిగి, స్థానిక వైద్య సిబ్బందిని అడిగి కూడా సమాచారం తెప్పించుకొని తర్వాత ఉన్నతాధికారులతో కూడా ఒక సమీక్ష అయితే చేయడం జరిగింది. ప్రధానంగా ఎక్కడైతే అతిసార కేసులు వస్తున్నాయో అక్కడ ఖచ్చితంగా వైద్యులు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలి. వచ్చిన బాధితులందరికీ కూడా తక్షణమే వైద్య సేవలు అందించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు నిన్న మనం చూసినట్టయితే పవన్ కళ్యాణ్ కూడా ప్రధానంగా గతంలో గుంటూరు, విజయవాడలో కూడా అతిసార కేసులు రావడం, ప్రధానంగా ఈ కేసులన్నీ కూడా వాటర్ కంటామినేటెడ్ అంటే తాగునీరు కలుషిత అవటం వల్ల ప్రధానంగా ఈ కేసులన్నీ వచ్చినట్లుగా కూడా అధికారులు చెప్తుండటంతో ఎక్కడెక్కడైతే తాగునీరు కలుషితం అవుతుందో అక్కడ కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అతిసార కేసులు వస్తున్నప్పుడు ఎందుకు అక్కడ వాటర్ కలుషితం అవుతుంది, తాగునీరు కలుషితం అవడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇక్కడ ఈ సమీక్షలో అధికారులను అడిగి తెలుసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రధానంగా ఎక్కడైతే కేసులు నమోదవుతా ఉన్నాయో ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా సేవలు 24 గంటలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మరొక వైపు త్రాగునీరు కలుషితం కాకుండా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చాలా ప్రత్యేకంగా కూడా అక్కడ ఉన్న అధికారులందరితో మాట్లాడి ప్రధానంగా మున్సిపల్ అధికారులతోనూ, అదేవిధంగా మరొక వైపు గ్రామీణ ప్రాంత అధికారులతోనూ, గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతోనూ సమన్వయం చేసుకొని త్రాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే ఈ అతిసార కేసులు వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వైద్య సేవలు అందుబాటులో ఉండి ఎక్కడా కూడా మరణాలు లేకుండా చూడాలని చెప్పడం జరిగింది. ప్రధానంగా 2 శాఖలకు సంబంధించి ఒకవైపు గ్రామీణాభివృద్ధి, మరొక విధంగా గ్రామీణ నీటిపారుదల శాఖకు సంబంధించిన పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో ఆయన కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఏదైతే అతిసార ప్రబలుతున్న విషయంలో మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకొని ఈ అతిసారాన్ని నిరోధించాల్సి ఉంది. అదేవిధంగా ఈ మిగతా ప్రాంతాల్లో కూడా కొత్తగా ఈ అతిసార కేసులు వస్తున్నట్టు కూడా కొంత ఆందోళన కలిగిస్తూ ఉంది. ప్రధానంగా వీటన్నిటి విషయాల్లో ఎందుకంటే చాలా ఎక్కువ కాలంగా వర్షాలు లేకపోవడంతో నీరు ఎక్కడైతే నిల్వ ఉందో అక్కడ కంటామినేటెడ్ అవుతున్నాయి. అదేవిధంగా కొన్ని చోట్ల డ్రైనేజ్ వ్యవస్థలు కూడా ఈ త్రాగునీరులో కలిసిపోవడం వల్ల కూడా ఈ అతిసార కేసులు వస్తున్నాయని ఒక భావన అయితే వ్యక్తమవుతుంది. వీటన్నిటి మీద సమగ్ర నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అధికారులకైతే మాత్రం ఒక ఆదేశాలు జారీ చేస్తున్నారు. మంత్రులంతా కూడా అలర్ట్గా ఉండి అదేవిధంగా అధికారులను కూడా క్షేత్రస్థాయిలోకి పంపి అతిసార ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది.